హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దివ్య. ఈరోజు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింకింగ్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో డీటెయిల్డ్గా చూపిస్తాను, చూడండి. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసి ఎన్పిసిఐ లింక్ టు బ్యాంక్ అకౌంట్ అని సెర్చ్ చేయండి. మీకు ఎన్పిసిఐ అఫీషియల్ వెబ్సైట్ కనిపిస్తుంది, చూడండి. కనిపిస్తుంది ఎన్పిసిఐ అని కనిపిస్తుంది, చూడండి. అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అఫీషియల్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో కన్జ్యూమర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. కన్జ్యూమర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అని కనిపిస్తుంది, చూడండి. ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అనేది కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ ఆధార్ నెంబర్ అనేది 12 అంకెల సంఖ్యను ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు కింద క్యాప్చా ఎంటర్ చేయమని అడుగుతుంది. క్యాప్చా ఎంటర్ చేయండి. సబ్మిట్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. అక్కడ చెక్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే మీకు మీ ఆధార్ అనేది ఏ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిందో క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. మీకు ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, ఆధార్ అనేది రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి మాత్రమే మీకు ఓటీపీ వస్తుంది. ఇన్ కేస్ కనుక మీ ఆధార్ నెంబర్ కనుక ఆధార్కి కనుక మొబైల్ నెంబర్ అనేది రిజిస్టర్డ్ అవ్వకపోతే ఓటీపీ వెళ్ళదు. ఓటీపీ వెళ్ళాలంటే ఖచ్చితంగా మీ ఆధార్కి మొబైల్ నెంబర్ అనేది రిజిస్టర్ చేసుకొని ఉండాలి. ఓకే, చూడండి. స్క్రీన్ మీద మీకు ఇప్పుడు ఎన్పిసిఐ లింక్ అయిన బ్యాంక్ నేమ్ చూపిస్తుంది. బ్యాంక్ అకౌంట్ ఎక్కడైతే ఉందో ఆ బ్యాంకుకి వెళ్ళి లింక్ చేయించుకోవచ్చు, లింక్ అవ్వని పక్షంలో. లేకపోతే మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కూడా ఎన్పిసిఐ లింక్ చేయించుకోవచ్చు. కొన్ని బ్యాంక్స్కి లింక్ అనేది మనమే చేసుకోవచ్చు. అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు స్కీమ్స్కి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఫస్ట్ ఇన్ కేస్ మీరు ఏదైనా ఒక స్కీమ్కి పెట్టుకున్నారనుకోండి, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు అడగరు. మీ ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్కి డబ్బులు పడిపోతాయి అన్నమాట. పిఎం కిసాన్ అయినా, ఫ్రీ గ్యాస్ సిలిండర్ అయినా, కార్పొరేషన్ లోన్స్, ఫీజు రియంబర్స్మెంట్ ఏది రావాలన్నా కూడా మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ చేయడం అనేది కంపల్సరీ చేసుకోవాల్సిందే. మీరు ఆధార్ బ్యాంక్ అకౌంట్కి లింక్ చేయకపోతే పథకాలు అనేది మీకు అందదు, సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా. సో లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్